స్టూడెంట్లపై AK-47తో కాల్పులు జరుపుతారా? విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా? రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడంపై ఆగ్రహం. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. జూలై 25న జరిగిన బీహార్ బంద్ నిరసనల్లో విద్యార్థులపై AK-47 రైఫిల్తో పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు. వీడియో వైరల్. మండిపడ్డ ప్రతిపక్షాలు. స్టూడెంట్లు ఆందోళన చేస్తే వాళ్ళపై AK-47 గన్ను ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా? కాల్చమని ఉందా రాజ్యాంగంలో? ఆందోళన చేస్తారు, నిరసన తెలిపే హక్కు ఉన్నది విద్యార్థులకు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, మీరు చేస్తున్న పనుల వల్ల రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఓట్లేసి మిమ్మల్ని గద్దె మీద కూసబెట్టారు కాబట్టి ఆందోళన చేసే హక్కు ఉంటుంది, ధర్నాలు చేసే హక్కు ఉంటుంది, ఉద్యమం చేసే హక్కు ఉంటుంది, అన్ని హక్కులు ఉంటాయి. రోడ్ అంటే AK-47తో కాల్చే హక్కు మీకున్నదా? ఎక్కడిది? అంటే ఇతర దేశాల నుంచి వచ్చిర్రా? వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా, నక్సలైట్లా? మిమ్మల్ని ప్రశ్నిస్తే AK-47 గన్నుతో కాలుస్తారా? ఇది ఎక్కడి న్యాయం? రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. వాస్తవానికి ఇటువంటి పనులు చేసి విద్యార్థులని, యువతని అనగదొక్కాలని చూస్తే దేశ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇదో 1947 కాదు, ఇప్పుడు ఉన్నది 2026. ప్రతి ఒక్కరి చేతుల మొబైల్ ఉన్నది. నిత్యం ప్రతి క్షణం ఏం జరుగుతున్నది వాళ్ళ మొబైళ్ళల్లో తెలిసిపోతున్నది. మీరు ఏ రకంగా మీరు ఇటువంటి అనగదొక్కాలని ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని మీరే అనగదొక్కుంటున్నారు. మోడీ గారు, మిమ్మల్ని మీరు అనగదొక్కుంటున్నారు. 2014కు ముందు మీ చరిష్మా ఎట్లా ఉండే, మీ పేరు చెప్తే ఎట్లా ఉండే, అదే ఇప్పుడు 2026లో మీ పేరు చెప్తే ప్రజలు ఏమంటున్నారు? మీకు సోషల్ మీడియా మీరు ఎక్కువ నమ్ముకున్నారు కదా. IT సెల్లులు పెట్టి విష ప్రచారం చేశారు గతంలో రాహుల్ గాంధీ మీద. ఇప్పుడు మీ సోషల్ మీడియా మీరు అంతా ఖర్చు పెట్టి మీరు ప్రచారం చేసుకున్నారు కదా. ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా, హంగు ఆర్భాటం లేకుండా మీ మీద ఎట్లా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని మోడీ గారు? ఆలోచన చేసుకోరు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. బూమ్రాంగ్ తిరిగి సమాధానం చెప్తుంది. సేమ్ ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నది అది రాహుల్ గాంధీకి కలిసి వచ్చింది అంతే. ఇక మీకు 2029లో ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ఇంకా ఎట్లా కూడా ఇక అధికారంలో ఉన్నాం, మేమే శాశ్వతంగా ఉండాలి. ఇక ఒకటి నేర్చిర్రు, హిందూ కత్రేమే హే, హిందువుల కోసం మేము ఉన్నాం అని చెప్పేసి అల్లర్లు లేపాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, అమాయకులని ఓట్లు వేయించుకోవాలి. ఇది కాదు హిందువులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక కట్టర్ హిందువుగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ మతపరమైన రాజకీయాలు చెత్త. దేశం అభివృద్ధి చెందదు. ఈ మతపరమైన రాజకీయాలల్లో ఎవరైతే పాల్గొన్నారో, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మతానికి సంబంధించి గొడవలల్లా మాకు మతమే ముఖ్యమని పోయేటోడు ఎవడన్నా బాగుపడ్డా? అది గుర్తు తెచ్చుకోరి. మతం కోసం కొట్లాడుకుంటా, నిత్యం రాళ్ళు రువ్వుకుంటా, ఒకరినొకడు విమర్శించుకునేటోడు ఎక్కడన్నా బాగుపడ్డా? అది ఆలోచన చేయరు. దానికి సంబంధించిన నాయకులు బాగుపడ్డారు, కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు, కింది స్థాయిలో ఉన్న ఈ సోషల్ మీడియాలో వారు ఎవడు బాగుపడాలి? అది గుర్తు తెచ్చుకోరి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనసులో ఉంచుకోవాలి. ఫస్ట్ మనకు అన్నం ఏదైతే పెడుతుందో అదే దేవుడు. ఫస్ట్ మన కష్టం మనకు దేవుడు. మనం కష్టపడితే మనకు నాలుగు మెతుకులు, ఒక ముద్ద నోట్లోకి పోతుంది. మనం కష్టపడకుండా మతం, అల్లా, జీసస్, రామ్ ఇవన్నీ పెట్టుకుంటే ఏది కడుపు నింపదు. ఫస్ట్ మనం కష్టం చేసుకోవాలి. దాంతోపాటు నీకు భక్తి ఉంటే మొక్కుకో. ఇంకో మతాన్ని విమర్శించడము, ఇవన్నీ చెత్త పనులు చేస్తే ఎప్పుడు బాగుపడరు. గుర్తుపెట్టుకోరి. ఆ మతం ముసుగులో ఉన్న ప్రతి ఒక్క దరిద్రునికి చెప్తున్నా, ఎప్పుడు బాగుపడరు. అట్లా మతం ముసుగులో ఇట్లా యుద్ధాలు చేస్తాము, ఇటువంటి అలజడి సృష్టిస్తాం అనేటోడు ఎక్కడ కూడా బాగుపడలే. పైన ఉన్నోడికి ఫండ్ వస్తుంది, వాడు బాగుపడతాడు. కింద ఉన్నోడు ఎవడు కూడా బాగుపడలే. మీరు ఆలోచన చేసుకోర్రి. గత చరిత్ర కానుంచి తీసుకుంటారు. ఈ కింద స్థాయిలో కొట్లాడిన వాళ్ళు ఆగమైపోయినారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కానీ వాళ్ళు ఎక్కడ కూడా బాగుపడినట్టు దాఖలాలు లేవు. పైన పంచాయతీ పెట్టేటోడు బాగుపడతాడు. అది దృష్టిలో పెట్టుకొని మంచిగా మీ కష్టాన్ని మీరు నమ్ముకోరి. మీ కష్టమే మీకు దేవుడు, మీకు జై శ్రీరాము, మీకు జీసస్, మీకు హల్లా. మీరు కష్టపడి చదివి మీరు సంపాదించుకొని మీరు బాగుపడి మీరు గట్టిగా ఉంటే, మీ కష్టాన్ని నమ్ముకుంటే అది మీకు దేవుడు అవుతాడు. కానీ ఎవడో ఏదో చెప్పిండని రోడ్ల మీద పోయి కొట్లాడితే ఏమని వస్తుందా? ఏమి రావు కేసులు తప్పితే.
అవసరమైతే ప్రాణాలు కూడా పోతాయి, కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంతే తప్పితే ఇంకేముండదు. ఇటువంటి పుట్టిస్తారన్నట్టు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. స్టూడెంట్లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండు చెప్పాల్సిందే. దేశానికి యువత వెన్నుముక, అత్యంత బలము, గుండెకాయ అన్నీ. నీకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా యువత దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని చెప్పనించిక సీనా ఛాతీ అని చెప్పేసినావు, మోకరిల్లినావు. క్షమాపణ చెప్తందుకు ఏం కష్టం? ఎందుకు అంతగానం కొట్టడం? వాళ్ళు టెర్రరిస్ట్లా, నక్సలైట్లా? వాళ్ళు లేకుంటే విదేశాల నుంచి వచ్చిర్ర చొరబాటుదారుల? ఎందుకు కొట్టాలి అంతగానం? వాళ్ళకి హక్కు లేదా? అందుకనే ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు, ఆలోచన చేసుకోర్రి. అందుకనే ఇక్కడ చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇంకొకటి, ఆందోళనలు చేస్తే స్టూడెంట్లపై లాఠీ చార్జ్ చేస్తారా? పోలీసులపై సుప్రీంకోర్టు ఫైర్. జూలై 20న స్టూడెంట్ల ఆందోళన వేళ పోలీసుల తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరపాలి. వాస్తవానికి ఇంకొక విషయం చెప్తాను. ఈ పోలీసులు ఏంటంటే రోబోట్ లాగా వర్క్ చేస్తారు. మనం బటన్ ఒత్తితే పని చేస్తారు. పైన అధికారులు పోలీసులతో పని చేపిస్తారు. బదనాం అయ్యేది పోలీసులు. కానీ ఒకసారి విద్యార్థులు, ఉద్యమకారులు ఆలోచన చేయాలి. ఈ పోలీసులు ఉత్తగానే వాళ్ళంతలా వాళ్ళు లాఠీ చార్జ్ చేయరు. అధికారుల ఆదేశాల మేరకే లాఠీ చార్జీలైనా, ఫైరింగ్ అయినా, ఏదైనా పైనుంచి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు చేస్తారు. పైన అధికారులు ఎవరు చేసిర్రు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే షా కోటరీ నుంచి వస్తాయి ఆదేశాలు. వస్తేనే ఈ పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ అయినా, రైఫిల్ ఎక్కిపెట్టినా, టీయర్ గ్యాస్ అయినా, ఏదైనా పైనుంచి ఆదేశాల మేరకే వీళ్ళు పనిచేస్తారు. కానీ సొంతంగా ఎక్కడ కూడా ఏ పోలీసు కూడా గన్ను ఎక్కుపెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోరి. అధికారులని, ఆ పైన అధికారులు ఉంటారు కదా, ఏ అధికారి అయితే ఆదేశాలు జారీ చేసిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. వీళ్ళేంది పాపం, వీళ్ళు చెయ్యండి అని అంటే ఇప్పుడు అధికారులు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఆయన కానిస్టేబుల్, ఇప్పుడు ఆయనంతలా ఆయన గన్ను పెట్టి కాల్చలేడు కదా, ఆయనకు రైట్స్ లేవు. పైనుంచి హైయర్ ఆఫీసర్ చెప్పగానే చేస్తాడు, చేయకుంటే మేమో ఇస్తారు, నువ్వెందుకు ఉద్యోగంలో అని. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళ మీద కాకుండా, ఈ గన్ను పట్టుకున్న ఆయన మీద కాకుండా, ఈ గన్ను పట్టుకున్న ఆయనకు ఆదేశాలు ఎవరు జారీ చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.